గుడ్ మార్నింగ్ లీడర్స్. నేను అశోక్ మాట్లాడుతున్నాను. ప్రెజెంట్ నేను హల్వాల్లో ఉంటున్నాను. సో, ఈరోజు వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలలో ఫాస్ట్‌గా మూవ్ అవుతున్న ఈ కంపెనీ గురించి మనం తెలుసుకుందాము. సో, ఈరోజు మనము ఎన్నో రకాల పనులు చేస్తా ఉంటాం బయట. జాబ్ చేస్తూ ఉంటాము. సెల్ఫ్ ఎంప్లాయిడ్‌గా ఏదో ఒక వర్క్ చేస్తా ఉంటాము. సో, అందులో మనకొచ్చే ఇన్‌కము 10,000, 15,000, 20,000, 25,000 ఇలాంటి ఇన్‌కమ్‌నే మనం సంపాదిస్తున్నాము. దీనికోసం మనము 8-10 గంటలు కష్టపడుతున్నాం. సో, ఈరోజు మేము చూపించే ఆపర్చునిటీ మీరు పార్ట్ టైమ్‌గా స్టార్ట్ జేసుకోవచ్చు. మీరు ప్రతిరోజు ఇంట్లోకి ఏవైతే ప్రొడక్ట్స్ వాడతారో, ఆ ప్రొడక్ట్స్ ద్వారా ఈ బిజినెస్ అనేది స్టార్ట్ జేయొచ్చు. సో, రెగ్యులర్‌గా మనం ఏం ప్రొడక్ట్స్ వాడతామండి ఇంట్లోకి? సబ్బు, షాంపూ, పేస్టు, టీ పౌడర్, కుకింగ్ ఆయిలు, బట్టలు ఉతకడానికి లిక్విడు, బాసన్లు తోమే లిక్విడు, బండలు తుడిచేది, టాయిలెట్ క్లీనరు ఇలా జనరల్ ఐటెమ్స్ ఉంటాయి గదా! ఇవన్నీ గూడా మనం బయట షాపులలో కొనుక్కుంటాము ఒక కన్జ్యూమర్‌గా. సో, ఇక్కడ మీరు ఒకసారి చూడండి. ఇక్కడ మీరు ఒక కన్జ్యూమర్‌గా ఉన్నారు. ఇప్పుడు మీరు కావాల్సిన ప్రొడక్ట్స్ మీరెక్కడ తీసుకుంటున్నారు అంటే, ఒక రీటైల్ షాప్‌లోకెళ్ళి తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ రీటైల్ షాప్ అతను తయారు చేయట్లేదు. తనకి ఒక హోల్‌సేల్ సప్లై చేస్తా ఉన్నాడు. ఈ హోల్‌సేల్ దగ్గరికి ఎట్లా వస్తుంది? ఒక డిస్ట్రిబ్యూటర్ సప్లై చేస్తాడు. ఇదే డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి ఒక సి అండ్ ఆఫ్ ఏజెంట్ ఉంటాడు. తను ప్రొడక్ట్ తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతది. అండ్ ఇక్కడికి కంపెనీ వచ్చేసి మ్యానుఫ్యాక్చర్ తయారు చేసి ప్రొడక్ట్ ఇస్తది. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ మీరున్నారు కస్టమర్‌గా. మీకు కావాల్సిన వస్తువులు ఇక్కడ కొనుక్కుంటున్నారు. కానీ వస్తువు ఇక్కడ తయారైతుంది. అంటే ఇక్కడ తయారైన వస్తువు కస్టమర్ చేతికి రావాలి అంటే ప్రతి ఒక్కరి చేతులు మారుతూ, మారుతూ సో, మన వరకు వస్తది. సో, వస్తువు చూడండి ఇక్కడ కంపెనీలో రూ. 40కి తయారైంది. మరి ఇదే వస్తువు మనం ఎంత కొనుక్కుంటున్నామంటే రూ. 100 పెట్టి కొనుక్కుంటున్నాం. ఎందుకు అంటే ఇక్కడ ఇతను రూ. 50కి అమ్ముతున్నాడు. ఇక్కడికొచ్చేసరికి 60, ఇక్కడికొచ్చేసరికి 70, ఇక్కడికొచ్చేసరికి 80. ఇప్పుడు రూ. 40 వస్తువు రీటైల్ షాప్‌కొచ్చేసరికి రూ. 80 అయింది. ఇక్కడ తయారైన ఒక వస్తువు మనకు యాడ్స్ రూపంలో మనకు తెలుస్తా ఉంది. మనము యాడ్స్‌లో చూస్తున్నాము. ప్రొడక్టు ఇక్కడ కిరాణా షాప్‌లోకెళ్ళి కొనుక్కుంటున్నాం. చూస్తున్నాము, కొనుక్కుంటున్నాము. మరి చూపించే వాళ్ళకి గూడా డబ్బులు గావాలి గదా! సో, అది ఈ కంపెనీ అనేది ఇవ్వడం జరుగుతది. ఎంత అంటే ఇక్కడ ఒక 20%. ఇక్కడ నటించే వాళ్ళు సినిమాలలో నటించేవాళ్ళు, సెలబ్రిటీలు ఆ ప్రొడక్ట్ గురించి చూపిస్తారు. కానీ ఆ ప్రొడక్ట్ వాళ్ళు వాడరు. కానీ మనకు చూపిస్తారు. మనం చూసినాము, మనం కొనుక్కున్నాము. సో, దీనివల్ల మనకు 60% అమౌంటు సో, మధ్యలో మిస్ అవుతా ఉంది. ఇప్పుడు ఈ డబ్బులనే కంపెనీ మనకు బిజినెస్ రూపంలో ఇస్తా ఉంది. అంటే మన ఇంట్లోకి కావాల్సిన వస్తువులు ప్రస్తుతం ఎక్కడైతే కొనుక్కుంటున్నామో అక్కడ కాకుండా మా యొక్క కంపెనీ వెస్టీజ్ అనే కంపెనీలో మీరు కొనుక్కోవడం వల్ల సో మీకిక్కడ బిజినెస్ చేసుకునే అవకాశం ఉంది. సో ఈ వెస్టీజ్ అనే కంపెనీకి రీటైలర్స్ ఉండరు, హోల్‌సేల్ ఉండరు, డీలర్స్ ఉండరు, సి అండ్ ఆఫ్ ఏజెంట్ ఉండరు అండ్ అడ్వర్టైజ్‌మెంట్ కూడా ఉండదు. సో డైరెక్ట్‌గా కంపెనీ తన అవుట్‌లెట్స్ పెట్టేసుకొని ప్రొడక్ట్‌ని కస్టమర్‌కి ఇవ్వడమే జరుగుతది. సో ఇప్పుడు మనము ఇలా వెస్టేజ్ అనే షాపులలో మనం ప్రొడక్ట్ కొన్నప్పుడు సో కంపెనీ ఈ 60% అమౌంట్ ఏదైతే ఉందో సో వాటినే కస్టమర్‌కి మళ్ళీ రిటర్న్ అనేది పే చేస్తది. సో ఇందులో వెస్టేజ్ అనే కంపెనీ మనకెలాంటి బెనిఫిట్ ఇస్తా ఉంది. సో జస్ట్ నేను యూజ్ చేస్తా. ఎందుకంటే ఒక వ్యక్తికి మనం చెప్పాలి అంటే మనం వాడి చెప్పాల. మనకు నచ్చితే చెప్పాల. కంపెనీ కూడా చెప్పేది ఏంది అంటే మీరు వాడండి. మీకు నచ్చితే ఇతరులకు చెప్పండి. మీకు వాడేటప్పుడు గూడా మీకు కొన్ని రకాల బెనిఫిట్స్ ఇస్తా. ఏంటి అంటే మీరు ఏ ప్రొడక్ట్ తీసుకున్నా మీకు డిస్కౌంట్ 20% వరకు మీకు డిస్కౌంట్ వస్తది. ప్రతి ప్రొడక్ట్ పైన. మీకు ఎంఆర్‌పీ ఉంటది. 20% వరకు డిస్కౌంట్ వస్తది. 365 రోజులు ఈ ఆఫర్ ఉంటది. అండ్ రెండవది ఆఫర్ అన్నమాట. మీకు 10% ప్రొడక్ట్ ఫ్రీ. మీరు ఎంతైతే ప్రొడక్ట్ కొనుక్కుంటారో రూ. 1000 కొంటే రూ. 100 సామాను ఫ్రీ. 2000 కొంటే 200 సామాను ఫ్రీ. 5000 కొంటే 500 సామాను ఫ్రీ. మీకు కొన్న దాని మీద 10% ప్రొడక్ట్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతది. సో ఇదొచ్చేసి 2nd తారీఖు నుంచి 18th వరకు మీకు ఆఫర్ ఉంటది. ఫస్ట్ టైమ్ కొన్నారనుకోండి మీరు ఎప్పుడు కొనుక్కున్నా ఆఫర్ అయితే వస్తది. మూడవదొచ్చేసి క్యాష్ బ్యాక్. తిరిగి మళ్ళీ మీకు డబ్బులు గూడా మీ అకౌంట్‌లోకి వస్తాయి. ఇప్పటివరకు మనం ఏ షాపులలో కొనుక్కున్నా ఎలాంటి రూపాయి గూడా మనకు రాలేదు. కానీ ఇక్కడ మినిమమ్ 5% మాక్సిమం 16% మీకు 10వ తారీఖు నాడు మీ అకౌంట్‌లోకి డిపాజిట్ చేస్తది. సో, నాలుగో బెనిఫిట్ వచ్చేసి సీఎన్‌సి అంటాం. కన్సిస్టెన్సీ. సో, ఈ బెనిఫిట్ ఏంది అంటే మీరు క్రమం తప్పకుండా మీ ఇంట్లోకి కావాల్సిన సరుకులు ఒక రూ. 3,500 సరుకులు 4 నెలలు కొన్నారనుకోండి. సో, మీకు కంపెనీ రూ. 2,250 ప్రొడక్ట్ మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది.
సో ఈ 4 రకాల బెనిఫిట్స్ ఓన్లీ యూజ్ చేసే వాళ్ళకి, అంటే ప్రోడక్ట్ వాడుకునే వ్యక్తులకి. ఇప్పుడు ప్రోడక్ట్ మీరు వాడిర్రు, మీరు హ్యాపీ. సో మీరు ప్రోడక్ట్ వాడిర్రు, మీరు ఇక్కడ హ్యాపీ. సో ఇప్పుడు మీరు ఇదే ప్రోడక్ట్కి సంబంధించిన అవకాశాన్ని బయట చెప్పొచ్చా లేదా? సో ఈరోజు మనం మార్కెటింగ్ చేస్తూ ఉన్నాం, ఎన్నో రకాల వస్తువుల గురించి ఎన్నో రకాలుగా మనం చెప్తా ఉన్నాం మార్కెటింగ్, కానీ ఒక్క రూపాయి కూడా బెనిఫిట్ రావట్లేదు. కానీ ఇక్కడ మనము డెవలప్ ఎలా చేసుకోవచ్చు మన బిజినెస్ని చెప్పడం వల్ల. సో ఇక్కడ వరకు యూజ్ చేసాం, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే షేర్ చేద్దాం, అంటే ఈ ఆపర్చునిటీని ఇతరులకు చెప్పడం అనేది స్టార్ట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 10 మందికి ఈ ఆపర్చునిటీ చెప్పారు. సో చెప్పినప్పుడు ఎవరింట్లోకి వాళ్ళకి సంబంధించిన ఖర్చు ఉంటుంది. ఒకరు 2000 కొనొచ్చు, ఒకరు 3000 కొనొచ్చు, ఒకరు 5000 కొనొచ్చు. సో కాబట్టి 10 మంది, నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, ఒక 3000 రూపాయల సరుకులు ఇంట్లో కొనుక్కున్నారు. బయట ఎక్కడో కొనేదేదో వెస్టేజ్ షాప్లో కొనుక్కున్నారు మీరు చెప్పడం వల్ల. ఇప్పుడు కంపెనీకి టర్న్ ఓవర్ ఎంత అయింది? 30,000 రూపాయల టర్న్ ఓవర్ అయింది. ఇప్పుడు 30,000 రూపాయల టర్న్ ఓవర్ మీ ద్వారా వచ్చింది కదా కంపెనీకి, మీరు చెప్పడం వల్ల. సో ఇక్కడ మీకు కంపెనీ ఒక 5% ఇన్కమ్ రిటర్న్ చేసింది అనుకోండి. సో అప్పుడు మీ ఇన్కమ్ ఎంత అవుతుంది? 3,15. సో మీకు 1,500 రూపాయల బెనిఫిట్ చెప్పడం వల్ల వచ్చింది. మీ ఇంట్లోకి మీరు వాడుకుంటూ ఇతరులకు చెప్పి ఈ ఆపర్చునిటీలో జాయిన్ చేయించడం వల్ల మీకు 1,500 రూపాయల బెనిఫిట్ వచ్చింది. సో ఇప్పుడు ఈ 10 మంది కూడా ప్రోడక్ట్ వాడుకున్నారు, వాళ్ళకు నచ్చింది, అప్పుడు వాళ్ళు ఇతరులకు చెప్పాలి. సో అదే పని కాబట్టి, సో ఈ 10 మంది తలా ఒక 10 మందికి చెప్పారనుకోండి, అప్పుడు 100 మెంబర్స్ అవుతారు. 100 మంది 3,000 రూపాయల సరుకులు కొన్నారనుకోండి, ఇక్కడ 3 లక్షల రూపాయల టర్న్ ఓవర్ అవుతుంది. అందులో మన ఇన్కమ్ 5% మనం యావరేజ్గా తీసుకున్నాము. 3,5 15,000 రూపాయలు మన ఇన్కమ్ వస్తుంది. అంటే మనం చేస్తున్న పనికి ఇబ్బంది లేకుండా మన పని చేసుకుంటూనే ఈ పనిని పార్ట్ టైంగా చేయడం. సేమ్ ప్రాసెస్ 100 మెంబర్స్ కూడా తలా ఒక 10 మందికి ఇంట్రొడ్యూస్ చేశారనుకోండి, సో 1000 మెంబర్స్ అవుతారు. 1000 మెంబర్స్ 3,000 రూపీస్ ప్రోడక్ట్ కొనుక్కుంటే ఇక్కడ 30 lakhs టర్న్ ఓవర్ అవుతుంది. మనకు 5% ఇన్కమ్ తీసుకున్నాం కాబట్టి 30 లక్షలలో 5% 1.5 lakhs ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మీరు గమనించండి, ఏ బిజినెస్లోనైనా టర్న్ ఓవర్ జరిగితే డబ్బులు వస్తాయి. సో మీరు బయట ఒక షాప్ పెట్టిరు, షాప్ పెట్టేసి మీరు అందులో కూర్చున్నారు, షాప్ పెట్టడానికి డబ్బులు పెట్టిరు, సో అక్కడ టైం పెట్టిరు, షాప్ను అంతా మోడిఫై చేసి కూర్చున్నారు. ఇప్పుడు కస్టమర్ వచ్చి ప్రోడక్ట్ కొనుక్కుంటే డబ్బులు వస్తాయి, కస్టమర్ వచ్చి చూసిపోతే డబ్బు రాదు. సో అంటే కస్టమర్ వచ్చి కొనుక్కున్నదంతా టర్న్ ఓవర్ కింద యాడ్ అవుతుంది. సో ఇక్కడ కూడా మన కంపెనీలో మనం వెళ్ళి చెప్తున్నాం, కస్టమర్ దగ్గరికి వెళ్ళి చెప్తున్నాం. ఏం చెప్తున్నామంటే, నా దగ్గర ఉన్న అవకాశము నువ్వు చేయగలిగితే సో నీకు డబ్బు సంపాదించే అవకాశం ఉంది. సో ఆ విషయం మనం చెప్తున్నాం కాబట్టి చెప్పిన వాళ్ళు అందరూ రాకపోవచ్చు, కానీ డబ్బు సంపాదించాలి అనుకునే వాళ్ళు కొంతమంది వస్తారు. సో అలాంటి వ్యక్తులు మనకు 10 మంది వస్తే, ఆ 10 మంది నుంచి 100 మంది, 100 మంది నుంచి 1000 మంది టీం అనేది డెవలప్ అవుతుంది. ఈ టీం డెవలప్ అవడం వల్ల మీకు టైం, మనీ అండ్ సెక్యూరిటీ 3 కూడా పొందే అవకాశం ఉంది. అంటే సమయం, మీరు రోజు 2 గంటలు కష్టపడ్డా మీరు ఇక్కడ నుంచి సక్సెస్ అవ్వచ్చు. సో మనీ వచ్చేసి 1.5 lakh గురించి నేను చూపించా. 10,000 15,000 కోసము మనం కష్టపడతా ఉన్నాం. ఇక్కడ ఒక 1 year కష్టపడితే మనం మినిమం 1 lakh ఇన్కమ్ అనేది రీచ్ అవ్వచ్చు. సో అన్లిమిటెడ్ మనీ సంపాదించవచ్చు. అండ్ సెక్యూరిటీ, ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, మీరు చెప్పడం వల్ల 10 మంది వచ్చారు, అలా నెట్వర్క్ పెరిగింది. ఒక 1 year వరకు మీ కింద ఒక 1000 మెంబర్స్ అయ్యారు. ఎవరి పర్సన్ ఎవరి ఇంట్లోకి వాళ్ళు కొనుక్కుంటున్నారు. ఇన్ కేస్ మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చి మీరు పని చేయలేరు అనుకోండి, ఈ 1000 మంది తన ఇంట్లోకి కావాల్సిన ప్రోడక్ట్ కొనుక్కోవడం ఆపేస్తాడా? ఆపడు. అప్పుడు ఆపనప్పుడు మనకు టర్న్ ఓవర్ వస్తుంది. ఆ టర్న్ ఓవర్లో నుంచి మనకు ఇన్కమ్ అనేది వస్తుంది. సో దట్ ఈస్ సెక్యూరిటీ, ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. ప్యాసివ్ ఇన్కమ్, పని చేస్తే వచ్చే డబ్బుని యాక్టివ్ ఇన్కమ్ అంటారు, పని ఆగిపోయినా వచ్చే డబ్బుని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. సో ఈ 3 పొందే అవకాశం మనకి ఇందులో ఉంది. సో అలాంటి అవకాశం మనకు వెస్టేజ్ అనే కంపెనీ ఇస్తూ ఉంది. సో వెస్టేజ్ కంపెనీ 2004లో స్టార్ట్ అయింది. కేవలం 10 ప్రోడక్ట్లతో స్టార్ట్ అయిన ఈ కంపెనీ 5 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ క్రియేట్ చేసింది మొదటి సంవత్సరం. కానీ ఇప్పుడు చూస్తే 2026, ఇప్పుడు ప్రజెంట్ 22 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. కంపెనీలో వచ్చేసి మనకు 300+ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ఈ ప్రొడక్ట్స్ ద్వారా మనం పెద్ద బిజినెస్ చేయొచ్చు. ఇంట్లోకి కావాల్సిన వస్తువులు ఉన్నాయి, అగ్రికల్చరు, హెల్త్ అండ్ బ్యూటీ కేర్. టోటల్ ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా 300 వరకు ఉంటాయి. సో మనం ప్రతి ఒక్కరికి ఇది ఆపర్చునిటీ కింద ఇవ్వచ్చు. సో ఈరోజు కంపెనీ యొక్క టర్న్ ఓవర్ వచ్చేసి 3,000 కోట్ల రూపాయలు. సో ఇది మీకు అవకాశంగా ఉంది. మీరు ఒకవేళ ఈ ఆపర్చునిటీని
సీరియస్గా పని చేయాలి అనుకుంటే సో మేము గైడెన్స్ ఇస్తాం. ఎలా చేయాలి, సక్సెస్ అయిన వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు, సో మీరు ఎలా సక్సెస్ అవ్వచ్చు. సో మీకు నిజంగా బిజినెస్ చేయాలని ఉంది, మీరు ఉండే చోటు నుంచి మీరు స్టార్ట్ చేయాలంటే ఇక్కడ మీరు స్టార్ట్ చేయొచ్చు. సో 100% మేము హెల్ప్ చేస్తాము. కనబడుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేయండి, ఆపర్చునిటీ గురించి తెలుసుకోండి. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. నా పేరు అశోక్. సో నా నెంబర్ కూడా ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను, 8247348480, 8247348480. సో ఈ నెంబర్కి మీరు డైరెక్ట్ కాల్ చేయొచ్చు. ఒకవేళ కాల్ కలవకపోతే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. సో దీనికి సంబంధించిన ఆపర్చునిటీ ఎలా స్టార్ట్ అవ్వాలి అనే దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.